ఓహో ఎట్లా మిస్ అయింది మీకు? మిస్ అయ్యింది. రామారావు గారితో సినిమా ఉండేది. రామారావుతో యాంబిషను చిరకాల వాయించేది. తర్వాత ఇక అప్పుడు సరైన బిఏ సుబ్బారావుతో సబ్జెక్ట్ అది రాయించాం. సముద్రాల జూనియర్ రాయిస్తే అది రామ్ రహీం అనే సినిమా తీసి రామ్ రహీం అది కూడా అప్పుడు దాకా కూడా నిర్మాణ రంగంలో రాలా మీతో కలిసి. అవును, రామ్ రహీంతోనే ఎన్ఏటీలో ఉండేది ఆయనకి పేరు నిర్మాణ చాలకుడు అనేవారు. నిర్మాణ చాలకుడు అన్ని పనులు ఆయనే చూసేవారండి. చూసేవారు. మరి రాజాలక్ష్మి కంబైన్స్ అని పెట్టారు మీ బ్యానరు. రాజాలక్ష్మి ఏంటండి? నన్ను చిన్నప్పటి నుంచి రాజా రాజా అనేవారు అందరూ. మా రాజాలాగా చేస్తాడు, రాజాలాగా చేస్తాడు. మా అమ్మ అనేది లక్ష్యం మా అక్కయ్య పేరు. అసలు పేరు సీతామహాలక్ష్మి. ఆ సీతామహాలక్ష్మి అని నేను కష్టాలు ఉంటాయి అని పెళ్ళప్పుడు లక్ష్మి అని మార్చేసుకున్నాడు ఆయన. మార్చేసుకుంటే లక్ష్మి ఇప్పుడు లక్ష్మి, సీతామహాలక్ష్మి అనేది తీసారు. ఓకే, లక్ష్మి పెట్టారు. రాజలక్ష్మి కంబైన్స్. రాజలక్ష్మి కంబైన్స్. రామ్ రహీం వాళ్ళని పెట్టాలని హరికృష్ణ గారిని మరి బాలకృష్ణ గారిని పెట్టాలని ఆలోచన ఎవరిది? ఆలోచన అంటే ఆ సబ్జెక్టు ఒకటి ఇంగ్లీష్ నావల్ స్టెప్స్ ఇన్ డార్క్నెస్ అని ఒక ఇంగ్లీష్ నావల్ అండి. మా బావగారు ఇంగ్లీష్ నావల్గా చాలా ఇంట్రెస్ట్. ఆయన చదివారు. నేను మనకే నడవదు, ఒక పేజీ చదివేటిగా నాకేదో చదవాలనిపిస్తుంది. ఇంగ్లీష్ నావల్ ఇదేదో కొంచెం బాగుందయ్యా అన్నారు. అప్పుడు సముద్రాల జూనియర్కి ఆ నవల ఇచ్చి రాయమంటే ఇది బాగుంది సబ్జెక్టు, ఇద్దరు పిల్లలు ఉండాలి అనే పిల్లల స్టోరీ. చంద్రమోహన్ ఉన్నాడు, సత్యనారాయణ సౌకర్యానికి వీళ్ళందరూ కానీ పిల్లలిద్దరు రామ్ రహీం, ఒక హిందూ ముస్లిం బాయ్లు అనమాట. దాంతో ఆ సబ్జెక్ట్ అడిగి రామారావు గారు ఒప్పుకున్నారా పిల్లల్ని యాక్ట్ చేయించడానికి? అప్పుడు వెంటనే ఆయనకి ఆలోచన ఉంది. ఆలోచన అంటే బయట పిక్చర్ ఎవరు పిక్చర్ చేయలేదండి, మాదే ఫస్ట్ పిక్చర్. బాలే కూడా ఇంటర్వ్యూలో కూడా ఇచ్చాడు. నేను బయట చేసిన ఫస్ట్ సినిమా రాంబాబు సినిమా అంటాడు, చెప్తాడు. మొన్న కూడా మా అల్లుడితో చెప్పాడు. తాతమ్మ కళ మొదటి సినిమా అనుకుంటే ఇది రెండో సినిమా కింద వచ్చింది. తాతమ్మ కళలో అంటే అందరూ చాలా ఉన్నారండి. భానుమతి పెద్ద క్యారెక్టర్, రామారావు క్యారెక్టర్, తర్వాత హరికృష్ణ, బాలకృష్ణ చిన్న క్యారెక్టర్లో. మా ఫుల్ లెంగ్త్ పిక్చర్ మాదే ఫస్ట్ పిక్చర్. మెయిన్ లీడ్ పాయింట్స్ పైగా రామ్ రహీం అంటే ఇద్దరు హీరోలే. అవును, ఇద్దరు హీరో. వాళ్ళిద్దరు హీరోలుగా చేసిన సినిమానే. రహీం క్యారెక్టర్కి మహమ్మద్ రఫీతో పాటలు పాడించాను. కత్తుల రత్తయ్యను నేను కత్తుల రత్తయ్యను నేను నెత్తురు నరసయ్య. అవును, డొక్క చించి డోలు కట్టాం, చెవులు పిండి చేతులు పెట్టామని. అది అప్పుడు నేనంటే పిలుచు రాలేనండి, నాకు అంత కెపాసిటీ లేదు. వుడ్లాండ్స్లో వేరే ప్రోగ్రామ్కి వస్తున్నాడు. వస్తా అంటే బిఏ సుబ్బారావు చెప్పాడు, మన దాంట్లో రహీం మీకు చేయించుదాం అది పాటలు అది అంటే అప్పటికప్పుడు లిరిక్స్ కూడా కొన్ని మార్చి అది ఆట పెట్టాం. ఇప్పుడు ఆయన అంతా గంటన్నరలో పాటు 2 పాటలు పాడేసి వెళ్ళిపోయాడు. జమినీలో గంటన్నరలో పాడేసి వెళ్ళిపోయాడు. రామారావు గారు కథ అంతా విన్నారా? సినిమా చేసే ముందే ఉన్నా వినలేదండి, పెద్ద వినలేదు. అంటే కొంచెం విన్నారు, కొంచెం విని సముద్రాలు జూనియర్ అంటే మన ఆస్థాన కవి కదా ఆయన, చాలా బాగా వచ్చింది. బ్రదర్ అనుకున్నారు ఇద్దరు. బ్రదర్ చాలా బాగా వచ్చింది, పిల్లల మీద సబ్జెక్టు. రాంబాబు బాగా మంచి వర్క్ చేసి చేయించుకున్నాడు నాతో అని ఆయన చెప్పాడు. ఆయన వెళ్తూ ఉండేవాడు, ఆయన కథలతో చెప్పటాకి వాటికి సముద్రాల జూనియర్ వెళ్ళేవాడు. ఉంది దాని తర్వాత అప్పుడు బిఏ సుబ్బారావు అంటే ఆయన గురువు కదా. ఫస్ట్ హీరోయిన్ చేసింది ఆయనే. పల్లెటూరు పిల్ల. ఆయన బిఏ సుబ్బారావు డైరెక్షన్ అనేటప్పటికే ఆయనకి సగం యాక్సెప్టెన్స్ మాకు వచ్చేసినట్లు లెక్కే. తర్వాత సబ్జెక్ట్ అంటే ఆ సబ్జెక్టు తర్వాత ఏమంటాం లేనిసేపు అది బిఏ సుబ్బారావు ఉన్నారు కదా. సుబ్బారావు అంటూ మంచి గురువు బావండి ఆయనకి. ఎంత షూటింగ్ ఎంత దూరంలో ఉన్నా కానీ సుబ్బారావు వచ్చారంటే అక్కడ నుంచి నమస్కారం అనేవారు. ఏ సెట్లో ఆయన ఎక్కడో ఉంటారు కదా. అదే ఎల్వి ప్రసాద్ అన్న బిఏ సుబ్బారావు అన్న ఆ గౌరవం అనేది ఉండేది. ఎల్వి ప్రసాద్ గారు ఇంత క్యారెక్టర్ ఇచ్చారండి చిన్నది. అవును, మన దేశం చాలా చిన్న సినిమా ఇది. ఫుల్ లెంగ్త్ ఇదే పల్లెటూరు పిల్ల బిఏ సుబ్బారావుని. బిఏ సుబ్బారావు చెప్పాలంటే ఆయన ముస్లింని పెళ్లి చేసుకున్నారు. అందరూ ఏం సాయిబు అనేవారు. ఆయన సాయిబు కాదు అసలు, ఆయన పక్క నాయుడు, కాకినాడ నాయుడు. వాళ్ళ మిస్సెస్ ముస్లిం. లవ్ మ్యారేజ్ అండి, ఏదో మ్యారేజ్ మరి తెలియదు మనకి. ఆ ఇంటికి కూడా నేను వెళ్ళాలి, కార్లో నేనే సెల్ఫ్ డ్రైవ్లో దింపేవాడిని, కానీ బయట దింపేసి వచ్చేసేవాడిని నేను. తెలియదు, ఏదో సినిమాలో పుండరీకాక్ష గారి సినిమాలో చేసింది.